శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం చలో మంగళవారం నాడే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఒక్క సీటుకు 58 మంది పోటీ కానీ తగ్గఫర్ ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ నడుమనే ఓటర్లు 4 లక్షల మంది ఉంటే అందులో సగం బీసీలే మొత్తం ఓటర్లల్లో జర్రంత తక్కువ సగం లేడీ ఓటర్లు లక్ష దాకా ముస్లింలు ఉన్నారట కాబట్టి ఎవ్వల నారాజు చేయొద్దని అందరు ఓట్లకు సూటి పెట్టిండ్రు నిలబడ్డోళ్ళు చూద్దాం పాండ్రి మరి ప్రచారం ఎట్లా నడుస్తుందో ఏహే ఎక్కడిది జూబ్లీ హిల్స్ లా దుమ్ము ఉంది ఓట్లకు టైం దగ్గర పడుతోటి 3 పార్టీల పెద్దలు మునుం పెట్టి తిరుగుతాండ్రు మా పార్టీనే గెలిపియాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ 4 రోజులు రోడ్ షోలు కార్నర్ మీటింగులు పెట్టి కారును కమలాన్ని నడుచుకొని ఇలా బిరేక్ ఇచ్చిండు 3-4 మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన లీడర్లు నియోజకవర్గం అంతా కలబెట్టుకుంటూ అందరిని కలుస్తుండ్రు సర్కారు పెట్టిన పథకాలు నడుస్తున్న పనుల గురించి వివరంగా చెప్తాండ్రు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి అనేది ఇలా మాట ఈ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ జప్త్ అయిపోతుంది అందరు వెకెట్ అయిపోతారు టీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ పోతుంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు కానీ 10 సంవత్సరాలలో ఎక్కడ పోనీ డ్రైనేజ్ ఇష్యూస్ ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ నా కుడిభుజంగా ఉండే నవీన్ నా దగ్గరికి పంపించండి ఈ సమస్యలు తీర్చే బాధ్యత నాది అని చెప్పి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిని వాగ్దానం చేసినప్పుడు లేలే మా ఏలు వల్లనే మస్తు డెవలప్ అయింది మాగంటి గోపీనాథ్ మంచోడు ఉండే సునీత మేడాన్ని అసెంబ్లీకి తోలితే నియోజకవర్గాన్ని మస్తు డెవలప్ చేస్తుందని గులాబీ లీడర్లు గుత్తవాటి తిరుగుతున్నారు అయితే గోపీనాథ్ సార్ ఫస్ట్ భార్య కొడుకు తల్లి షేర్లింగంపల్లి తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిండ్రు సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఎట్లా ఇస్తారని పార్టీ వాళ్ళు కానీ మరి సునీత అన్నావిడ కానీ వీళ్ళెవరు కూడా అమ్మా సునీత పోటీ చేస్తుంది పెద్దదాని నువ్వు ఉన్నావు అన్నమాట ఉండాలి కదా బీజేపీ కోసం నిన్న మొన్న సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ తిరిగితే ఇలా బండి సంజయ్ సార్ కూడా వచ్చిండు దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేస్తే సర్కారు హామీల మీద గట్టిగా కొట్లాడతామంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న మీరేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు ఇంకా మూర్ఖుడు ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ ఈ అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ కావాలి ఎప్పుడైనా